బిగ్ బాస్ సీజన్ 8 లో ఆఖరి వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్లు ఆశగా ఎదురుచూస్తున్న వేళ బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్ లో 14వ వారం నామినేషన్స్ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఈ సీజన్ లో చివరి నామినేషన్ ప్రక్రియ కోసం కంటెస్టెంట్లు అందరూ గార్డెన్ ఏరియాలో నిల్చున్నారు. ఇంతలో బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశాడు. ఈ సీజన్ లో ఆఖరి నామినేషన్స్ ఇప్పుడు మొదలు కాబోతోంది. అయితే మీరు ఇప్పుడు ఆడియన్స్ నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవినాష్ మినహా మిగతా ఇంటి సభ్యులందరూ బయటికి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అయ్యారు అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈ వారం నామినేట్ అయిన 6గురిలో మరో 2ని ఎలిమినేట్ చేయబోతున్నాడన్నమాట. అప్పుడు మిగిలిన 4 టాప్ 5 లోకి వెళ్లిపోతారు. అయితే ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్ అయింది. ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్, హౌస్ మేట్స్ బలాలు చూస్తే ఉన్న వాళ్ళలో రోహిణి, విష్ణుప్రియ కాస్త వీక్ గా ఉన్నారు. ముఖ్యంగా రోహిణికి ఇప్పటి వరకు సరైన ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం ఒక్క వారమే రోహిణి నామినేషన్స్ లో ఉంది. దీంతో ఆమె టాప్ 5 లోకి వెళ్లాలంటే ఈ వారం సేవ్ అవ్వాల్సిందే. మరోవైపు మిగిలిన వాళ్లలో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణలకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. మరి ఆడియన్స్ ఎవరిని టాప్ 5 లోకి పంపిస్తారు, ఏ 2ని ఇంటికి రప్పిస్తారనేది చూడాలి.